నా ఆవేశం కట్టలు తెంచుకున్న రోజున నీ శవం కట్టెల మీద కాలుతుంది, గుర్తుంచుకో. పాపం రాంబాబు గాడు స్వతహాగా మంచోడేనమ్మా. వాణ్ణి చెడగొట్టింది మాత్రం ఓ నీచుడు, నికృష్టుడు. ఆడింకా సావలేదయ్యా. సావకపోతే చంపేంట్రా, దానికింత మోమాట పడతారేంట్రా? ఏం గోవిందరాజు, నిన్నే వస్తానన్నావుగా? నిన్న పొలం కాడ పని ఎక్కువయ్యి రాలేకపోయానండి. అలాగా. గుమ్మస్తా గారు, అమ్మా, గోవిందరాజుకి ఒక 10,000 ఇచ్చి పంపించండి. పాపం భార్యకి అనారోగ్యంగా ఉందంట. అలాగేమ్మా. గోవిందరాజు, మరెప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు? డాక్టర్ గారు రేపోసారి రమ్మన్నారండి. పరీక్షలన్నీ చేస్తా అన్నారు. అందుకనమ్మా డబ్బు. ఆహా. అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నావా? చదువుకుంటుంది కదండి, అయిపోగానే చేసేయాలనుకుంటున్నాను. ఇంకో 3 నెలల్లో అయిపోద్దాం గారు చదువు. సరే, ఈ కాలంలో చదువు లేకపోతే ఏమీ లేదు. చదువుకోని. నీకేదైనా ఇబ్బందొస్తే చెప్పు, మొహమాట పడకు. అట్టగే అమ్మగారు. వెళ్ళి తీసుకో. వస్తానమ్మగారు. గుమస్తా గారు, అమ్మా, కొబ్బరి తోట లెక్కలైపోయాయా? అయిపోయాయమ్మా. మన పొలంలో పనిచేసే రైతులకి తలా 1 బస్తా బియ్యం పంపించమన్నాను కదా, పంపించారా? పంపించానమ్మా. మన బ్యాంకు మేనేజర్తో మాట్లాడారా? నెలాఖరు కాస్త బిజీగా ఉన్నారంటమ్మా. ఓ 2 రోజులాగి రమ్మన్నారమ్మా. ఉహుం. ఆయన మంచోడు కాబట్టి ఊరి జనాలు ఇల్లు కట్టుకోవడానికి రుణాలిస్తానన్నాడు. ఆయన పుణ్యమా అని ఊళ్ళో అందరూ ఒక నీడ ఏర్పరచుకుంటారు. ఆ పుణ్యం మీదేనండి. మీరు పురమాయించకుండా ఈ పని అయ్యేది కదలేండి. పురమాయిస్తారు. ఎందుకు పురమాయించరా? అన్నపూర్ణమ్మగారు కదా అండి. మీ దగ్గర ఉందంతా ఊడ్చేసి ఉన్నదంతా దాన ధర్మాలు చేశాక రేపు మీకంటూ ఏమి ఉండకుండా పోతుంది చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈ ఊరేంటో, ఈ ఊరు జనం ఏంటో. ఇప్పుడు మీ ముందు చేయిసేపు నిలబడినోళ్లే, అప్పుడు మీరు కనిపిస్తే చూపు తిప్పుకుని ఎన్ని చూపిస్తారు. అర్థమవుతుందండి నేను చెప్పేది? ఒరే రాంబాబు, రాగానే మొదలు పెట్టావా? మీరు ఇలాంటివన్నీ ఆపెత్తేనే నేను అలాంటి మాటలు మాట్లాడటం మానేస్తాను. నువ్వు మారవురా. ఎందుకు మారాలండి? ఎందుకు మారాలే? మారేం పొడిచేయాలి? ఒకరిని పొడిసేగా నిన్నటిదాకా జైల్లో ఉండొచ్చా? గుమ్మత్త గారే నమస్కారం అండి. లెక్కలు చూసారా, చెక్కులు ఒబ్బిడి చేశారా అన్నంత వరకునే మీ పని. కాదని కాదు ముందుకు వచ్చారనుకోండి, నా చేతిలో తెవులిపోయిన వాళ్ళ మీ పేరు కూడా ఉంటది. ఈ కోపమే వద్దనేది. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ఆవేశంలో నువ్వు చేసిన పనికి మాకు 6 నెలలు దూరం అయ్యావు. అయితే మాత్రం ఏమైందండి? నాకేమన్నా కావాల్సిన ఉన్నారా ఏంటి? పళ్ళు రాలగొడతాను. ఉండు, నీకు దిష్టి తీస్తాను. ఏంట్రా కిందకి సొత్తనా? ఏంద్రా అంత మాట అనేసావు? మేం లేవరా నీకు? ఉన్నారులేండి, ఎంత ఉంటే మటుకి సొంత మనసులో అవుతారండి. ఒరే ఎట్ట మాట్లాడమాకరా, రాజ్యం బాధపడుతుంది. మీరేంటండి సరివేరే అట్లాగా అలా నిలబడిపోయారు? ప్రపంచకం తలకిందులైనా మీ కుర్చీకి వచ్చిన నట్టమేం లేదు. ఎలాండి అది మీ జీవితాన్ని చూసేద్దే. గుమస్తా గారు ఆడట్టగా మాట్లాడతాడు గానీ మీరు వెళ్ళి పని చూసుకోండి. మీరు అలాగే వెనకేసుకురండి. ఊళ్ళో దిగ్గానే ఊరికి ఉండవుగా. ఎవరో ఒకరితో ఏదో అని గొడవ వేసుకుంటూ ఉంటావు. నువ్వు చేసే పనులకి ఊరు జనమంతా నిన్ను శపించని రోజంటూ లేదు.
ఉయ్ బయటపడే. ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా? లేదండి, తినిపించి వస్తున్నాను. పడవ దిగగానే పూజారి గారి దగ్గరికి వెళ్ళావా? ఏరా నిజం చెప్పు, వెళ్ళావు కదా? నేను జైలుకి వెళ్ళడానికి కారణమైన దగ్గరికి వెళ్లకుండా ఎలా ఉంటాను? వెళ్ళాను. వెళ్ళి ఆయన సూటిపట్టి మాటలనొచ్చావా? సూదులతో గుచ్చి సంపలేదు, సంతోషించండి. రే, ఆయన నీ కన్న తండ్రిరా. కన్న తండ్రే. రాజం, మన రాంబాబుని ఇడిపించడానికే కొంచెం డబ్బు అవసరమైంది. లాయర్ గారికి ఇవ్వాలి. నువ్వు గుమాస్తా గారికి చెప్పి ఇప్పించేస్తే నేను ఆయనకు పంపిస్తాను. మీరు కూడా నన్ను అడిగితే ఎలా చెప్పండి? వెళ్ళి గుమాస్తా గారిని అడగండి. అదే నీకో మాట చెబుదామని. పర్లేదండి, తీసుకోండి. ఆట నవ్వుతావేంద్రా? మీ నటన చూసి నవరస నటన సార్వభౌమ బిరుదు పొరపాటుని కైకాలు చచ్చిన గారికి ఇచ్చారు. మీకు ఇవ్వాలండి బాబా. నేను అత్త ఇద్దరం ఒక్కటే. నువ్వన్న దుర్గా రఘురాములు నాకేం కారు. మీ నాన్న వల్ల మా అమ్మ నాన్నలు దిక్కులేని చావు చచ్చారని తెలిసినా ఇంకా నేను బంగారం నువ్వే నా ప్రాణం, నీతోనే నా జీవితం అని ఎద్దవసోదంతా చెప్తూ నీతోనే ఉండాలా? ఇప్పుడు నా మేనత్త అడుగుతుంది, రే అల్లుడా, నా అన్నా వదినల ఆత్మకు శాంతి చేకూర్చురా అని. చేయకుండా ఉండిపోమంటావా? నా కన్నవాళ్ల చావుకి నన్ను పెంచిన కుటుంబమే కారణమని తెలిసిన తర్వాత ఇన్ని రోజులుగా ఉన్న ప్రేమ ఒక్కసారిగా మాయమైపోయిందే. యారా అంజీ, ఈ కట్ల మోపేంటి? యాడికెళ్ళొత్తున్నావు? వంటకే కట్లు అవసరం కదా, అందుకే కొట్టుకొస్తున్నాను. నీకెందుకురా ఇట్టాటివన్నీ? నేను చూసుకుంటాను కదా. ఇవేం నాకు కొత్త కాదు బామ్మ, నీ పన్ను చూసుకో. అయినా నీ కొడుకులంటున్నావుగా, మరి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు ఇవన్నీ? అది కాదురా. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, నా పని నేను చేయని. కట్లు మొత్తం కందిపోతున్నాయేంటి? సరే పద, లోనికి వెళ్దాం. నువ్వెందుకమ్మా వంట చేస్తున్నావు? ఇంతకు ముందు నువ్వు ఇట్టాటివి చేసావో లేదో? పర్లేదు బామ్మ, కళ్ళలోకి పొగ వెళ్ళింది అంతే. అయినా నువ్వు పొద్దంతా కష్టపడొస్తావు. నువ్వొచ్చేసరికి ఇంత అన్నం వండి పెట్టకపోతే నేనుండేం లాభం బామ్మ? నీ మాటలు అచ్చో నా కోడలు మాటలాగే ఉన్నాయి జానకి.
అది కూడా అంతే. నన్ను ఏ పని చేయనిచ్చేది కాదు, అన్నీ అదే చేసేది. మిమ్మల్ని ఇద్దరినీ ఇట్టా సోతా ఉంటే ఈ గుడిసే ఇంతకు ముందులా కనిపిస్తా ఉంది. నా కొడుకు కోడలు యాడికి పోలేదు. మీ రూపంలో మళ్ళీ నాకు దగ్గరయ్యారు అనిపిస్తా ఉంది. బామ్మా, నువ్వు కూడా ఇంక టౌన్కెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. మన అంచిని ఏదైనా పనులు చేరుద్దాం. ఆహా, అదెట్టా కుదురుతాది? ఆడు పనికెళ్ళి సంపాదితే అది ఆడి సంపాదన, నేను పని చేస్తే అది నా సంపాదన. ఇక్కడ ఎవరిది ఆలదే. రెక్కలాడినన్ని రోజులు నేను పని చేస్తాను, తర్వాత ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ అవసరమైతే ఆడనే ఇంట్లో ఉండమను, నేనే పని చేస్తాను. ఇదిగో ముసల్దన్నా, ఆడదాన్ని నీకే అంత ఉంటే మగాన్ని నాకెంత ఉండాలా? రే, ఎక్కువ చేయకురా. నీ మొహం చూసి ఈ ఊళ్ళో నీకెవరు పనిస్తారా? బామ్మే నిన్ను సిఫార్సు చేయాలి, అది గుర్తుంచుకో. అవును, నిజమే కదా. సరే, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం వడ్డిస్తాను. అట్టగే. నీలా నేను ఆఫీస్కి వెళ్ళొస్. అయ్యో అయ్యో, మెల్లగా అమ్మా మెల్లగా. ఎవరు తలుచుకుంటున్నారో ఏటో. ఈ నీళ్ళు తాగు. బహుశా నిన్ను కాదనుకుని తప్పు చేశానని మీ ఆయన అనుకుంటా. అనుకోకుండా అలా వచ్చేసింది అత్త. అనుకోకుండా రాలేదు సూర్య. నీ మనసులో ఇంకా నీల ఉంది కాబట్టే వచ్చింది. తీసే సూర్య, ఆ నీలని నీ మనసులో నుండి, నీ జ్ఞాపకాల నుండి పూర్తిగా తీసే. ఎప్పుడో తీసేశానత్త. ఏదో అలవాట్లో అలా వచ్చేసిందంతే. అలవాట్లు వస్తే మార్చుకోవచ్చు సూర్య. అనుబంధం వల్ల వస్తే మర్చిపోవడం కష్టం. అది నాకు నమ్మక ద్రోహం చేసిన రోజే మా ఇద్దరి మధ్యన అనుబంధం దూరం అయిపోయింది అత్తయ్య. మన శత్రువు అని తెలిసిన రోజే ఉన్న బంధం కూడా పూర్తిగా తెగిపోయింది. అదిప్పుడు నా మనసులో లేదత్తయ్య. మనసులోనే కాదమ్మా, మాటల్లో కూడా నువ్వు ఆ పేరుని తలుచుకోకూడదు. ఆ పేరుని పలికినప్పుడల్లా నీకు జరిగిందంతా గుర్తొస్తుంది. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు సూర్య. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను సూర్య. ఇంకెప్పుడు నా నోటి నుండి ఆ పేరు రాదత్తయ్య. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూసావా బేబీ, మనం ఎన్ని చేసినా
ఇంకా వాడి మనసులో నుండి నీలని తీసేయలేకపోతున్నాం. నీలని ఇంటి నుంచి గెంటేసిన రోజు మనం గెలిచాము అని సంబరపడ్డాం. కాని మనం పూర్తిగా గెలుపు సాధించేది దాన్ని సూర్య మనసులో నుంచి కూడా తీసేయగలిగిన రోజే. అదెంతసేపు మమ్మీ? నీలా ఉన్నప్పుడే నేను సూర్యుని నా చుట్టూ తిప్పుకున్నాను. ఇప్పుడు అది కూడా లేదు. కాబట్టి సూర్య నా వైపు ఈజీగా టర్న్ అవుతాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు బేబీ. ఇన్నాళ్ళు సూర్య నీతో తిరిగింది ఆ నీల మీద కోపంతోనే గాని నీకు అట్రాక్ట్ అయ్యి కాదు. నిజం చెప్పాలంటే నీలాగా మోడర్న్గా ఉండేవాళ్లంటే సూర్యకి అస్సలు నచ్చదు. సూర్య పూర్తిగా నీవైపు టర్న్ అవ్వాలంటే నీ గెటప్ యాటిట్యూడ్ మారాలి. నీలలో ఏం చూసి ఇష్టపడ్డాడో ఆ లక్షణాలన్నీ నీలో కనిపించాలి. అది కొంచెం కష్టమే మమ్మీ. చూడు బేబీ, సూర్య నీలని పూర్తిగా మర్చిపోవాలి అంటే నువ్వు కష్టపడక తప్పదు కదా. ముందు మనం అతని రూట్లోకి వెళితేనే సులువుగా అతన్ని మన రూట్లోకి తెచ్చుకోగలుగుతాం. అర్థమైంది కదా? ఓకే మమ్మీ, ఇక నుంచి నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను. చూడు బేబీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం ఫోర్స్ చేయకుండానే సూర్య తనంతట తానే వచ్చి శశిని పెళ్లి చేసుకుంటానత్తయ్యా అని నన్నడగాలి. ఒక్కసారి మీ పెళ్లి జరిగిపోయిందంటే సూర్య పూర్తిగా మన గుప్పిట్లో ఉండిపోతాడు. అప్పుడు మనం ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చమ్మా. అమ్మా అమ్మా, వెతకబోతున్న తీగ కాలికి తగలటం అంటే ఇదేనమ్మా. దేని గురించి మాట్లాడుతున్నారు మూర్తిగారు? ఈ యాడ్ చూడండమ్మా, మీకే అర్థమవుతుంది. ఏంటి తులసి నువ్వు కూడా? తన హెల్త్ కండిషన్ తెలుసు కదా. ఈ పరిస్థితిలో డాన్స్ క్లాసులు అవి ఇవి అంటే పాపం టైర్డ్ అయిపోతుంది. ఏం కాదు నాన్న, నాకు డాన్స్ నేర్చుకోవాలంది. నేను నేర్చుకుంటా. అది కాదురా, ప్లీజ్ నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్ నాన్న, అది కాదురా, నీ ఆరోగ్యం గురించి నీకు తెలుసు కదా. టైర్డ్ అయిపోతావు, వద్దు. ప్లీజ్ నాన్న, నేను నేర్చుకుంటా. ప్లీజ్. అది కాదమ్మా జ్యోతి, నీ హెల్త్ కండిషన్ బాలేదు. నీ ఒంట్లో రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువ స్ట్రైన్ అవ్వకూడదమ్మా, మంచిది కాదు. అర్థం చేసుకో. నాకు అవన్నీ తెలీదు. నేను డాన్స్ నేర్చుకుంటాను అంతే. అమ్మా నువ్వేనా చెప్పమ్మా. ప్లీజ్ నాన్న, నా మాట విను. సుబ్బు, ఈ సమయంలో జ్యోతికి విల్ పవర్ పెంచడం ఇంపార్టెంట్. అదెంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ కాలం బతుకుతుంది. అయినా మనం జ్యోతి కోరిక తీరుస్తామని మాటిచ్చే కదా అమ్మా నాన్నలుగా తనని దత్తత తీసుకుంది. అది కాదు తులసి, తన కండిషన్కి ఏం ప్రాబ్లం లేదు. తన మనసు ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. సో జ్యోతి కోరుకున్నట్టుగా డాన్స్ క్లాస్కి పంపించడమే మంచిది. దగ్గరుండి నేనే రోజు డాన్స్ క్లాస్కి తీసుకొస్తాను కదా. సరే, ఇప్పుడు తను డాన్స్ నేర్చుకోవటం కదా మీకు కావాల్సింది. దానికి మీరెళ్ళడం ఎందుకు? ఒక మంచి డాన్స్ మాస్టర్ని మాట్లాడి ఇక్కడే నేర్పించి ఏర్పాటు చేస్తాను. గుడ్ ఐడియా సుబ్బు. కానీ ఇంటికొచ్చి నేర్పించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? పేపర్లో యాడ్ ఇద్దాం. మంచి ఆలోచనే. ఆ ఇంట్లో ఎలా పాగా వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. వాళ్లే నాకు అవకాశం కల్పించారు. సుబ్బుకి తులసికి నేను ఎలా ఉంటానో తెలియదు కాబట్టి నా పని ఇంకా ఈజీ అయిపోతుంది.
సో చలో వైజాగ్. ఏంటంటే పుణ్యకోటి గారా ఓ తెగ సర్దేస్తున్నారా? ఆట అయిపోయింది ఏంటంటే? కలిసి వచ్చే మొక్క తగిలినట్టుందండి. నా హ్యాండ్ ఆడితే ఆటోమేటిక్ గా కలిసిపోయి ముక్కే వస్తుంది. త్వరగా మొక్క కొట్టండి. ఇక్కడ ఏసీడీసీ పెట్టుకుని కూకున్నాను. ఆహా, నీది ఏసీడీసీ. ఇక్కడ సింగల్ గాడ్డు ఒక్క మొక్క రావట్లేదు. ఇక్కడ 13 మొక్కల్లో 3 జోకర్లు ఒక లైఫ్ పడింది. మిగతా 7 మొక్కలు ఎడమొహం పెడమొహంగా పడ్డాయి. లేకపోతే ఎప్పుడో మూసేద్దును. షో ఏంటండి బాబు, ఇక్కడ 3 జోకర్లతో మాకు ఆట అవ్వలేదు, ఒక్క జోకర్తో ఎలా తిప్పారండి మీరే? అనేది ఇప్పింది ఈ జోకర్తో కాదు, చేత్తో. ఎంతైనా ఈ గోదావరి జిల్లాలో పేకాడాలంటే మీ తర్వాతనండి ఎవరైనా. ఏమయ్యా అంత మాట అనేసి నువ్వు? ఎవరైనా ఇంటే పేకాట నా వ్యసనం అనుకుంటారు. నేను పేకాట పాపారావును కాదండి, ఇది నా వ్యాయామం. యాయమా అది ఎలాగండా? అట్టగంటారేంటండి? రోజు జిమ్కి వెళ్తే ఎంత ఉపయోగం ఉంటుందో పేకాట వల్ల కూడా అంతే ఉపయోగం ఉంది. అయ్య బాబు నిజమా? ఇన్ని రోజులు ఈ అసమానికి ఆడుతున్న విషయం కూడా ఎవరికి చెప్పలేదేంటండి? పేకాట వల్ల ఉపయోగం ఎటు ఉంటుందండి? రోజు మీ దగ్గర డబ్బులు దొబ్బెట్టుకోవడం తప్ప. దూరం నుంచే చాలా తెల్లగా కనిపిస్తుందంటే మన బోటెడు తిప్పాల్సిందేరా. రే బోటెడు తిప్పు.